నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మనకందరికీ సాయంత్రం అయితానే తినాలనిపించే అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండా చూపించబోతున్నాను గైస్. దీన్ని ఏ విధంగా చేస్తే లోపల ఉండకట్టకుండా గుల్లగా ఎలా మనం పిండిని కలుపుకుంటే వస్తాయో చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేద్దామని చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ముందే చిలికి పెట్టుకున్నాను పెరుగును. ఇలా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా మనకు పెరుగు ఉండాలి. ఇలా చిలుక్కొని ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగునంతా చిలుకున్న పెరుగును బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను వంట సోడా, అదే మనం సోడా పొడి అంటామే అది, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకొని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇలా బుడగలుగా వస్తుంది చూడండి గైస్. మనకి పెరుగు చిలుక్కుంటే ఇలా మనకు పెరుగు వంట సోడా కలిసినప్పుడు ఇట్లా మనకి బుడగలు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసేసుకోవాలి. ఇలా ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం పిండిని అంతా బాగా కలుపుకోవాలి. మనం దీంట్లో నీళ్ళు అవసరమైతేనే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఉండలేవి లేకుండా విస్కర్తో కంటే మనకు చేత కలుపుకుంటేనే మేలు గైస్. ఇప్పుడు నేను ఈ విస్కర్ని కూడా పక్కన పెట్టేసి చేత కలుపుకుంటున్నాను. మనకు ఈ బోండాల టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అంతా ఈ పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుంది చూడండి గైస్. ఇలా మనం మొత్తము బీట్ చేసుకోవాలి చేత్తో. నీళ్ళు మాత్రం చూసుకొని వేసుకోండి గైస్. నీళ్ళు గిన ఎక్కువైనాయంటే పిండి జోదైపోతుంది, మీకు బోండాలు రానే రావు. ఆయిల్ కూడా ఎక్కువగా పీలుస్తాయి జోదుగా ఉంటే పిండిని ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఇట్లా కొడుతూ మనము కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలోకి ఎయిర్ ఫామ్ అయ్యి బగ్గుళ్ళగా వస్తాయి. మనకు ఈ పిండి ఇలా సాగాలి చూడండి గైస్. ఇట్లా మనకు సాగుతూ వస్తేనే మనకు పిండి బాగా వచ్చినట్లు, బాగా సాగాలి. ఇలా మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా బొండాలు వస్తాయి. ఇప్పుడే నేను చూపిస్తాను చూడండి గైస్ మీకు పిండిని ఆయిల్లో ఎలా వేసుకోవాలనో బొండాలని. ఇలా మనము కొంచెం పిండి తీసుకొని ఇట్లా మనము ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మనము ఆయిల్లోకి వేసుకోవాలి. బోండాలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇట్లా ఈ పిండిలోనే బోండాలు వేసేది ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఆయిల్లో ఈజీగా వేసుకోవడానికి వస్తుంది గైస్. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి గైస్ ఎట్లా వేయాలనో. ఈ బొటిక నేలకి చూపుడు వేలకి మధ్యలో సందు ఉంటుంది కదా, ఆ సందులో నుంచి మనము వేస్తే మనకు ఆయిల్లోకి ఈజీగా పడుతుంది. ఇలా ఇలా వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పిండిని అంతా 1 గంట సేపు నాననిద్దాం. ఇది బాగా నానాలి గైస్. ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న అల్లము, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 మిరపకాయ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేట్టుగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ ప్యాన్లో వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నాను గైస్. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము ఈ బొండాలని. ఆయిల్ మాత్రం ఎక్కువ కాగకూడదు చూడండి గైస్, మీడియం హీట్ అయ్యి ఉండాలి. చూడండి గైస్ ఇట్లా మనము వేసేసుకోవాలి. చిటికెన వేలు చూపుడు వేలు మధ్యలో నుంచి వేసుకోవాలి.
ఇలా వేసుకోవడం వల్ల మనకు ఈ బొండాలు అనేటివి బాగా గుండ్రంగా కూడా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిలో ఏమి అనే పని లేదు, దానిలోకి అవే పైకి వస్తాయి గైస్. ఇవన్నీ దానిలోకి అవే పైకి వచ్చిన తర్వాత అన్ని వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి, వేపుకోవాలి. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత మనము ఎంత వేసామో దానికి డబల్ సైజు అవుతాయి బోండాలు. ఇలా అన్ని వైపులా తిప్పుకొని వేపుకుంటే మన వేడి వేడి మైసూర్ బొండాలు రెడీ గైస్. దీంట్లోకి గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ కానీ లేదంటే పల్లీల చట్నీ, ఏ చట్నీ అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా సాయంకాలం పూట ఇలా మైసూర్ బొండాలు చేసి పెట్టండి గైస్, సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటాయి. కొంతమంది వీటిని బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారు గైస్. మేమైతే ఎప్పుడు స్నాక్గానే తింటాము. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం పిండిని అంతా బొండాలుగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే గైస్, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఇంకా మన బొండాలు, మైసూర్ బొండాలు రెడీ గైస్. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన అద్భుతమైన మైసూర్ బొండాలు రెడీ గైస్. చూస్తుంటే నోరిపోతుంది. చూడండి గైస్, నేను ఇప్పుడు దీన్ని తుంచి కూడా చూపిస్తాను. లోపల ఏమీ కానీ ఉండ అనేది కట్టకుండా ఎంత బాగా ఫ్లఫీగా గుల్లగా వచ్చాయో, సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నాను చూడండి గైస్, పిండి జోరుగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. పిండిని బాగా బీట్ చేసుకోవాలి, గంట సేపు నాననివ్వాలి. ఇవన్నీ చేస్తే మనకు ఇలాంటి శుతిమెత్తనైన బొండాలు వస్తాయి. అలాగే ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బయట మనకు బండి పైన దొరుకుతాయి కదా, అలాంటి బొండాలే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ వీడియోకి అంతే గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. బాయ్.